సుఖానుభవ సకల సౌభాగ్య పరంపర అభివృద్ధ్యర్థం మమ దంపత్యోః అన్యోన్య దాంపత్య యోగ్యత ఫలసిద్ధ్యర్థం మమ గృహే మమ వ్యాపారే అలక్ష్మి నివారణార్థం మహాలక్ష్మి శాశ్వత స్థిర నివాస యోగ్యత ఫలసిద్ధ్యర్థం మమ వంశ అభివృద్ధ్యర్థం మమ గోత్ర అభివృద్ధ్యర్థం మమ గృహే మమ వ్యాపారే ధనకనక వస్తువాహన అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం ఏ ఏ గ్రహాः అరిష్టస్థానేషు స్థితాः తైః వర్తమాన వర్తిష్యమాన క్రియమాన కరిష్యమాన ఆగామి సమసూచిత సర్వ అరిష్ట దోష పరిహారార్థం మమ జన్మ లగ్న వశాత్ మమ జన్మ రాశి వశాత్ మమ నామ నక్షత్ర వశాత్ మమ నామ రాశి వశాశ్చ సర్వ గ్రహ దోష ప్రాయశ్చిత్తార్థం ఏ ఏ గ్రహాः అరిష్టస్థానేషు స్థితాः తైః అనుగ్రహ కటాక్ష వీక్షణ శ్రీ మహాసరస్వతి త్రిపుర సుందరి శ్రీవాసవి కన్యకా పరమే ప్రీత్యర్థం మమ అంగత్వేన వారాహి ప్రీతయే లలితా పరాభట్టారిక ప్రీతయే యథాశక్తి సంకల్పిత శ్రీ సూక్త విధానేన లలిత కనుక ఇప్పుడు వారాహి సంవత్సరం సాయంత్రం కూడా చెప్తున్నాం కాబట్టి శ్రద్ధలతో ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చారు కనుక భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సర్వే ప్రేమశిచ్చదే ఉక్తే నిర్దేశవర్ధతే ఆ భోవా ఇదం సర్వం విశ్వభూతాన్యాస్య భువనస్య దేవిస్య భువన చెప్పండి వేదంత పుష్పాన్ని చెప్పండి కావేరీ తుంగభద్ర కృష్ణ వ్యంజాత గౌతమి భాగీరథి విఖ్యాతాః ఆ నీళ్ళని తీసుకొని మీ దగ్గర ఉన్న పూజా ద్రవ్యాలు రెండుమే నీళ్ళు చల్లండి. పూజా ద్రవ్యాన్ని సర్వాణం ప్రోక్ష తర్వాత సమర్పాన్ని తీసుకొని మీ నీళ్లు చల్లుకోండి. దేవం ఆత్మాంచ సంప్రోక్ష సవాహనం సశక్తిం అగ్నిపుత్ర పరివార సమేతం మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి గణపతి ప్రార్థనం సమర్పయామి. నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. లలితా సహస్రనామ గురుం హయగ్రీవం ఆవాహయామి. 2 నక్షత్రాలు అక్కడ అమ్మవారి దగ్గర వేయండి. లలితా సహస్రం మన దాకా అందడానికి కారణం హయగ్రీవుడు. ఆ హయగ్రీవ స్వామి వారికి అనుగ్రహం వల్లే వాగ్దేవతలు చెప్పినటువంటి లలితా సహస్రనామాన్ని 1000 సంవత్సరాలు కఠోర శ్రమతో మనకి చాలా ఈజీగా ఇప్పుడు దొరుకుతుంది లలితా సహస్రనామం. కానీ చక్కగా కాలక్షేపం చేసుకుంటూ పాడేసుకుంటున్నాయి. లలితా సహస్రనామం ఏదైతే ఉందో ఎంత గొప్పదంటే
మనం ఎంత అదృష్టవంతులం. మన కోసమే ఆయన తపస్సు చేశాడు తప్ప ఆయన కోసం ఆయన చేసుకున్నాడా? ఆయన చేస్తూ మీరందరూ ఉండుంటారు. కాబట్టి ఎంత గొప్పది అంటే విష్ణువు చేతే 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి మహాశక్తి మనకి హయగ్రీవుడి ద్వారా. హయగ్రీవుడు చెప్పడానికి కూడా ఒక శిష్యుడు ఉండాలి. ఆ శిష్యుడు ఎలాంటి వాడు అంటే మామూలు శిష్యుడు కాదు, అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి తీర్థయాత్రలు చేస్తూ ఉండగా అంటే అది ఎందుకు వచ్చిందంటే సంస్కృత భాషలో ఉన్న మాటలన్నింటినీ కూడా తెలుగులో తర్జుమా చేసేటప్పుడు ఆ రచించేటటువంటి తెలుగులో రాసేటటువంటి ఆయన సంస్కృతాన్ని తర్జుమా చేసి ఇక్కడ దీంట్లో తెలుగులో రాసేటప్పుడు ప్రతిసారి కూడా దాన్ని కూడా అనువాదం చేసి మరియు లేదా అని రాసుకుంటూ వచ్చాడు. ఆ చూసిన పండితులు ఏం చెప్పాడంటే ఆహా ఎంత బాగా రాసేవయ్యా, అక్కడ సంస్కృతంలో పదవిలో సంభాషణ తూచాని ఇక్కడ నువ్వు మరియు అని చెప్పి ప్రతిసారి అంటే నువ్వు రాసేవని చెప్పి తూచా తప్పకుండా వచ్చిందనమాట. సంస్కృతంలో మీరు చూస్తే విష్ణు సహస్రనామం కానీ ఏమన్నా కూడా కావాలంటే లలితా సహస్రనామం మొత్తంలో కూడా విష్ణు సహస్రనామం మీకు దొరుకుతాయి తప్ప లలితా సహస్రనామంలో ఎక్కడా దొరకదు. ఎందుకంటే ఇది అందించింది ఎవరు? అమ్మవారిని కీర్తించే అమ్మవారి గుణాలని. కాబట్టి సాక్షాత్ అమ్మవారి నామాలు చెప్పారు. కాబట్టి అలాంటి వాగ్దేవతలు అందించినటువంటి మళ్ళీ అక్షతం తీసుకోండి. వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమో మహేశ్వరః బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనాథం లోకానుగ్రహ కారణం శివం ఏకం పరం వందే శిఖా కోలాస్యాం శశిశేఖరాం అచలితైః దంష్ట్రాతలైః శోభితాం బిభ్రాణాం స్వపురాంబుజై అసలితాం చర్మాసి పాశం శృణీం వారాహీం అనుచింతయేత్ గిరివరరూఢాం శుభాలంకృతీం సాంగాం సాయుధాం సవాహనాం స్వశక్తిం పతిపుత్ర పరివార సమేతాం శ్రీవారాహీ మాతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. 2 అక్షతలు తీసుకొని అమ్మవారి దగ్గర వేసి మనస్సులో వారాహి అమ్మవారిని తలుచుకొని అమ్మవారి రూపాన్ని తలుచుకొని నమస్కారం చేయండి. ఓం వారాహి పరదేవతాకే నమో నమః. నమో నమస్కారాంజలిం సమర్పయామి. చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అక్షతలు తీసుకోండి. మహాలక్ష్మి కనకదుర్గాంబిక వాసవి కన్యకా పరమేశ్వరి వారాహి శ్యామల స్వరూపిణీం నవదుర్గా స్వరూపిణీం. చెప్పండి. శ్రీ లలిత పరాభట్టారిక శ్రీచక్రనగర సామ్రాజ్ఞి రాజరాజేశ్వరీం ఆవాహయామి. అమ్మ దగ్గర వేసి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అందరూ చెప్పండి. కృష్ణవర్ణాంతు వారాహీం
महिषस्तां महोदरीं वरदां दण्डिनीं खड्गं बिभ्रतीं दक्षिणीकरे स्फेटपात्र अभयां वामे सूकरस्यां भजाम्यहं तदंगा प्राणप्रतिष्ठापनं करिष्ये स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन पीठेऽस्मिन् बिम्बेऽस्मिन् सन्निधिं कुरु तमलपाकड़ పెట్టేసేయండి असुरी देवन रस्मासो चिप्पन प्राणमिहनो दे भोगं योगपस्य मित्रन्दे बलियान स्वस्ति अमृतं वै प्राण अमृतमाप प्राणानेव यथा स्थानमुपक्वयते ఒక పుష్పాన్ని కళ్ళగద్దుకొని అమ్మవారి దగ్గర పెట్టి ధ్యాయామి అవాహయామి తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీపరమగామిని యస్యామినంజం విందే ఇంగామశ్వం పురుషానహం చెప్పండి సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురత్ రత్న విభూషితే రత్నసింహాసనం ఇదం దండనాథాం ప్రగృహ్యతాం వారాహి పరదేవత శ్యామల పరదేవత లలితా పరాభట్టారిక దేవ్యై నమః నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి రెండు అక్షతలు తీసుకొని అమ్మవారి దగ్గర వేయండి మీ మనస్సులో అమ్మవారికి సింహాసనం వేసినట్టుగా భావించుకోండి అంటే ఆ లలితా పరాభట్టారిక వారాహి మాతగా మీ ముందు కూర్చున్నట్టుగా భావించుకొని ఆ అక్షతలని అమ్మవారి దగ్గర వేయండి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అమ్మవారు కూర్చున్న తర్వాత మీరు ఒక పాదపీఠం తీసుకొచ్చి అమ్మవారి కాళ్ళ దగ్గర వేశారు అమ్మవారు రెండు కాళ్ళని తీసుకొని మీరు పాదపీఠం వేస్తే దాని మీద బంగారపు పాత్ర పెడితే ఆ బంగారపు పళ్ళెంలో అమ్మవారు తన యొక్క రెండు కాళ్ళని పెట్టింది ఇప్పుడు అలాంటి దివ్యమంగళమైనటువంటి చరణాలను మీరు కడుగుతున్నట్టుగా మనస్సులో భావించుకోండి పాత్యం ఓం అశ్వపూర్వామృత మధ్యాం అస్థినాద ప్రబోధినీం శ్రియం దేవేముపక్వయే శ్రీర్మా దేవే దుషదాం చెప్పండి సురాసుర మహామౌళి దదామ్యహం చక్కగా మీ వారు బంగారపు పాత్రతో నీళ్లు పోస్తూ ఉంటే అమ్మవారి యొక్క రెండు చరణాలని రెండు కాళ్ళని మీరు పట్టుకొని శుభ్రంగా ఆయన నీళ్లు పోస్తూ ఉంటే మీరు కడుగుతున్నట్టుగా మనస్సులో అమ్మవారి కాళ్ళకు పెట్టుకున్నటువంటి పట్టీలు అమ్మవారి కాళ్ళ వేలకు ఉన్నటువంటి మట్టెలు అలాగే పిల్లేళ్ళు అమ్మవారి యొక్క పారాన్ని మీరు కడుగుతూ ఉంటే పారాన్ని నెమ్మదిగా కరుగుతూ కాంసో స్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాంజలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చెప్పండి పుష్పచందన ధూర్వాది సంయుతం జాహ్నవి జలహాసనం వేశాము తర్వాత అమ్మవారికి పాదపీఠం వేశాము పాదపీఠం మీద బంగారు పళ్ళాన్ని పక్కన పెట్టారు మళ్ళీ అమ్మవారి తన తడి పాదాలని పాదపీఠం మీద పెట్టింది మంచి ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి అమ్మవారి పాదాల రెండింటినీ తుడిచారు ఏ విధమైన తడి లేకుండా తుడుతూ అలాంటి దివ్య చరణాలను మీరు మనస్సులో భావించుకోండి అలాంటి దివ్య చరణాలకు నమస్కరించారు అమ్మవారి పాదపూజ చేశారు ఇప్పుడు అమ్మవారు తన ఆయుధాలన్నీ పక్కన పెట్టింది ఆయుధాలు శిక్షణ కోసం కదా నా భక్తులు వచ్చారు వీళ్ళని రక్షించాలని చెప్పి ఆయుధాలు పక్కన పెట్టి అమ్మవారు తన హస్తాలను ఎదురుగుండా పెడితే ఆ గజ్జల సౌండ్ మీకు వినపడుతూ ఉండాలి శ్రీ లలితా పరాభట్టారికా దేవ్యే నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి మళ్ళీ తమలపాకుతో నీళ్లు తీసుకోండి అమ్మవారికి చూపించండి మనస్సులో అమ్మవారి శుద్ధిదం సదా గృహాణ ఆచమనం దేవి రిపు సంహార తాండవీం మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి స్వరూపిణీం వారాహీ పరదేవతాకే నమో నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి మీరు మీ వారు కలిసి బంగారపు పాత్రతో తీసుకుని వచ్చి బంగారపు ఉత్తరణతో అమ్మవారు చేయబడుతూ ఉండిపెట్టు ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి బెల్లం ఇవన్నీ కనిపించేవాళ్ళు అలాంటి అమ్మవారు ఎక్కడో మణిద్వీపం నుంచి ఇతం పంచామృతం ఇదం స్నానం గృహాణ సురపూజితే
మొట్టమొదటగా ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా భావించుకొని కమలపాకుతో మకృష్ణీయం భవాజస్య సంగతే వారాహి పరదేవతాకి నమో నమః ఆప్యేన స్నపయామి. ఇప్పుడు పెరుగుతో వాజినః సురభినో ముఖాకరత్రణ ఆయోగం సితారిషత్ దధ్నాస్రపయామి తారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీ వగుమ్రజః అదుద్యోరస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్మధు. ఓం స్వాదుపవస్త దివ్యాయ జన్మనే అనేక రకమైన పళ్ళ రసాలతో అభిషేకం చేస్తున్నట్టుగా భావించండి. యాత్పన నీర్యా బలా పుష్పాయాస్త పుష్పిణీ బృహస్పతి ప్రసూదాస్థానో ముంచంత్వగమ్మసః ఫలోదకేన స్నానం సమర్పయామి. తర్వాత గంగా ఇష్టామయోభువః తాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యోపశివతమోరసః అస్య భాజయత్యా యజన్వథ ఆపో జనయథాజనః శుద్ధోదకేన స్నానం సమర్పయామి. అమ్మవారికి స్నానం పూర్తయింది. దేవసకీర్తిశ్చమనినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. చెప్పండి. ధరణి ధారిణి ధేనుర్ ధరిత్రి ధావని ధవ కృష్ణాంబరం ప్రగచ్ఛామి విద్యుత్ అంగ జటాధరే మహాలక్ష్మి కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతాం. శ్రీ వారాహి పరదేవతాగే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. గంధాన్ని చల్లండి. గంధం లేకపోతే అక్కడ 2 అక్షతలు తీసుకొని అమ్మవారి దగ్గర వేసి అమ్మవారి యొక్క కంఠానికి గంధం రాస్తున్నట్టుగా భావించుకోండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనేతే పరాయణే దుర్వారోంత పుష్పిణే సదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. ఓం శ్రీ వారాహి పరదేవతాగే నమో నమః. హరిద్రియా కుంకుమచూర్ణ విలేపనం సమర్పయామి. అమ్మవారి దగ్గర కాస్త పసుపు కుంకుమ వేయండి. మనస్సులో అమ్మవారి యొక్క నుదుటిన బొట్టు పెడుతున్నట్టుగా భావించండి. అమ్మా ఒకసారి నీ కిరీటాన్ని పక్కకి తీయమ్మా, నీ యొక్క పాపిట్లో కూడా బొట్టు పెడతా అని చెప్పి మనస్సులో భావించుకున్నారు. ఇప్పుడు అమ్మవారి కిరీటం పక్కకి తీసింది. ఆమె కేశపాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి. ఆ పాపిడి దగ్గర ఉన్న ఇక్కడ ఉన్నటువంటి వెంట్రుకలని పక్కకు అనుకుంది. అలాంటి పాపిటి స్థానంలో ఇప్పుడు మీరు కుంకుమను ధరింపజేశారు అమ్మవారికి. అమ్మవారు మళ్ళీ తన కిరీటాన్ని పెట్టుకుంది. అలాంటి పరదేవతాం అనేక రకాలైనటువంటి పూలతో సిద్ధం చేసిన పూలమాలని పూల దండని అమ్మవారి యొక్క మెడలో వేస్తున్నట్టుగా భావించుకొని 2 అక్షతలు అమ్మవారి దగ్గర వేయండి. పుష్పాభరణం సమర్పయ. ఓం అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వశిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టుప్ ఛందః శ్రీ లలితా పరమేశ్వరీ దేవత శ్రీమద్వాగ్భవకూటేతి బీజం మధ్యకూటేతి శక్తికి శక్తికూటేతి కీలకం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ ప్రసాద సిద్ధి ద్వారా లలితా సహస్రనామ పూజాంచ ఆచరిష్యే. ధ్యానం సింధూరారుణ విగ్రహాం తృణగణాం మాణిక్యమోరస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం మాణిభ్యాం మలిపూర్ణ రక్తచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకళితలసద్ధేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతనోయభయాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసృణుదాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవేపనామళికజుంబికస్తూరికాం సమంతహసితే క్షణాం సజరజాపపాశాంకుశాం అశేషజనమోహినీమరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాదా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నిగుండ సంభూతా దేవకార్యసముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత
रागस्वरूप भाषाढ्या क्रोधाकारांकुशोज्ज्वल मनोरूपेक्षुगोदण्डा पञ्चतन्मात्रसायक निजारुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डल चम्पकाशोकपुन्नाकसौगन्धिकलसत्कज कुरुविन्दमणिश्रेणीगणत्कोटीरमण्डित अष्टमे चन्द्रविभ्राजतिलिकस्थलशोभित मुखचन्द्रकलङ्का भमृगनाभिविशेषक पदनस्मरमाङ्गल्यगृहतोरणचिल्लिका पत्रलक्ष्मीपरीवाचरन्वीनाभलोचना नवचम्पकपुष्पाभनासा दण्डविराजिता ताराकान्तितिरस्कारिणासा भरणभासुरा कदम्बमञ्जरी क्लुप्तकर्णपूरमनोहर ताडङ्कयुगलीभूततपुनोडुपमण्डल पद्मरागशिलादर्शपरिभाविकपोलभूः नवविद्रमबिम्बश्रेण्यक्कारेदनच्छद शुद्धविद्याङ्कुराकारद्विजपङ्क्तिद्वयोज्ज्वल कर्पूरवीटिकामोदसमाकर्षद्दिगन्धर यजसल्लाभमाधुर्यविनिर्भक्षितगच्छपि मन्दस्मितप्रभापूरमज्जत्कामेशमानसा अनाकलितसादृश्यजबुकश्रीविराजिता कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितगन्धर कनकाङ्गदकेयूरकमनीयभुजान्विता रत्नग्रेवेयचिन्ताकलोलमुक्ताफलान्विता कामेश्वरप्रेमरत्नमणिप्रतिमणस्तनी नाभ्यालबालरोमालिलता फलकुचिद्वयी लक्षरोमलताधारता समुन्नेयमध्यमा स्तनभारतलन्मध्यपट्टबन्धवलिप्रया अरुणारुणकौस्तुम्भवस्त्रभास्वत्कटीतटी रत्नकिङ्किणिकारं निरशनादामभूषिता कामेशज्ञातसौभाग्यमात्तवोरुद्धगान्विता माणिक्यमकुडाकारजानिद्वयविराजिता इन्द्रगोपपरिक्षिप्तस्मरतो नाभजिङ्गिका गूढगुल्भागूर्मपुष्टजकृष्णप्रपदान्विता कथदेदिति सञ्चन्ननमज्जनतमो गुण प्रभाजालपरात्कृतसुरोरुघा सिञ्जानमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मरालीमन्दगमना महालावण्यसेवतिकी सर्वारुणानवद्याङ्गे सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्गस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुमध्यशृङ्गस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहान्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवर्षगणसङ्घातस्तूयमानात्मवैभवा भण्डासर्वधोत्तिप्तशक्तिसेनासमन्विता संवत्करी समारूढसिन्धुरव्रजसेविता अश्वारूढाधिष्ठिता स्वकोटिकोटिविरावृता चक्रराजरधारूढसर्वायुधपरिष्ठिता ये चक्ररधारूढमन्त्रिणी परिसेविता गिरिचक्ररधारूढदण्डनाथा पुरस्कृता ज्वालामालिनिगाक्षिप्तवन्यप्राकारमध्यगा भण्डसैन्यवधोत्तिप्तशक्तिविक्रमहर्षिता विद्यापराक्रमाटोपनिरीक्षणसमुत्सुका भण्डपुत्रवधोत्तिप्तबाला विक्रमनन्दिता मन्त्रिण्यम्बा विरजिता विशुक्रवददोषिता विशङ्कप्राणहरणावाराही वीर्यनन्दिता कामेश्वरमुखालोककल्पितश्रीगणेश्वर महागणेशनिर्भिन्नविघ्नयन्त्रप्रकर्षिता भण्डासुरेन्द्रनिर्मुक्तशस्त्रप्रत्यस्त्रवर्षिणी कलाङ्गुलिनघोत्पन्ननारायणदशाकृतिः महापाशुपतास्त्राग्निर्दग्धा सुरसैनिका कामेश्वरात्मनिर्दग्धसवण्डा सुरशून्यका ब्रह्मोपेन्द्रमहेन्द्रादिदेव संस्तुतवैभवा हरणेत्राग्निसन्दग्धकामसञ्जीवनौषधिः श्रीमद्वाग्भवकूटैकस्वरूपमुखपङ्कजा खण्डादक्कटिपर्यन्तमध्यकूटस्वरूपिणी शक्तिकूटैकदापन्नकट्यतो भागधारिणी मूलमन्त्रात्मिका मूलकूटत्रैकलेभरा कुलामृतैकर्षिका कुलसङ्केतपालिनी कुलाङ्गना कुलान्तस्था कौलिनी कुलयोगिनी अकुलासमयान्तस्था समयाचारतत्परा मूलाधायिकनिलया ब्रह्मग्रन्थिविभेदिनी मणिपूरान्तहिता विष्णुग्रन्थिविभेदिनी आज्ञाचक्रान्तराळस्था रुद्रग्रन्थिविभेदिनी सहस्राराम्बुजारूढा सुधासाराभिवर्षिणी तटिल्लता सवरजश्चक्रोपरिसंस्थिता महाशक्तिकुण्डलिनी विशतन्ततनीयसी भवानी भावनागम्या भवारण्यकुटारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्तसौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम्या भक्तिवश्याभयापः शाम्भवी शारदाराध्या सर्वाणी शर्मदायिनी शाङ्करी श्रीकरी साध्वी सरश्चन्द्रनिवारणा शातोदरी शान्तिमती निराधारा निरञ्जना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शान्ता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपञ्चा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवद्या निरन्तरा
నిష్కారణా నిష్కలంకా నిర్బాధిర్నిరీశ్వర నీరాగారాగమదనే నిర్మదా మదనాశిని నిశ్చింతా నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రే నిష్పాపా పాపనాశిని నిష్క్రోధాక్రోధశమని నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయజ్ఞే నిర్భవా భవనాశిని నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమదనే నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీలజుగురా నిరపాగా నిరుత్యగా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞాసాంధ్రకరుణా సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మని మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియా మహారూపా మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్తా మహాశక్తిర్మహారథి మహాభోగా మహేశ్వర్యా మహావీర్యా మహాబల महाबुद्धिर्महासिद्धिर्महायोगेश्वरेश्वरी महातंत्रा महामंत्रा महायंत्रा महासना महायागक्रमाराध्या महाभैरवपूजिता महेश्वर महाकल्प महातांडवसाक्षिणी महाकामेश महिषी महात्रिपुरसुंदरी चतुष्षष्टुपचाराढ्या चतुष्षष्टिकलामयी महाचतुष्षष्टिकोटि योगिनी गणसेविता मनविद्या चंद्रविद्या चंद्रमंडलमध्यगा चारुरूपा चारुघासा चारुचंद्रकलाधरा सरासर जगन्नाथा चक्र राजनिकेतना पार्वती पद्मनयना पद्मराग समप्रभा पंचप्रेतासनासीना पंच ब्रह्मस्वरूपिणी विज्ञान घनरूपिणी ध्यानध्यातृध्ययरूपा धर्मा धर्म विवर्जिता विश्वरूपा जगरणी स्ववंती तेजसात्मिका सुप्ता प्राज्ञात्मिका दुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोप्त्री गोविंदरूपिणी संहारिणी रुद्ररूपा तिरोधा नगरीश्वरी सदाशिवानुग्रहदा पंचकृत्यपरायणा भानुमंडल मध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभसोदरी उन्मेषर्मिषोत्पन्न विपन्न भुवनावलिगी सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्रपाद आब्रह्मकीटजननी वर्णाश्रमविधायिनी निजाज्ञारूप निगमा पुण्या पुण्यफलप्रदा श्रुतिसीमंत सिंधूरी कृतपादाब्जधूलिका सकलागम संदोह शक्ति संपुटमौक्तिका पुरुषार्थ प्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिकानाथ निधना हरिब्रह्मेन्द्र सेविता नारायणी नादरूपा नामरूप विवर्जिता ह्रींकारे ह्रीमते हृद्या हेयोपादेयवर्जिता राजराजात्रिधाराज्ञी रम्या राजीवलोचना रञ्जनीरमणीरस्यारणत्किङ्गिणिमेखला समाराकेन्द्रवदना रतिरूपारतिप्रिया रक्षाकरी राक्षसग्नी रामा रमणलम्बटा काम्या कामकलारूपा कदम्बकुसुमप्रिया कल्याणी जगदीगन्धा करुणा रससागरा कलावती कलालाभा कान्ता कादम्बरी प्रिया वरदा वामहेना वारुणी मदविक्वला विश्वाधिका वेदवेद्या विन्ध्याधरनिवासिनी विधात्री वेदधरणी विष्णुमायाविलासिनी क्षेत्रस्वरूपा क्षेत्रेशी क्षेत्रक्षेत्रज्ञपालिनी क्षयवृद्धिर्निर्मुक्ता क्षेत्रपालसमर्चिता विजया विमला वन्द्या वन्दारुजनवत्सला वाग्वादिनी वामकेशी वन्यमण्डलवासिनी भक्तिमत्कल्पलतिका पशुपाशविमोचनी समृताशेष भाषण्डा सदाचारप्रवर्तिका तापत्रयाग्नि सन्तप्तसमाक्लादनचन्द्रिका करुणीतापसाराध्यातनमध्यातमोपः स्थितिस्तत्पथलक्ष्याध्यासितेकरसरूपिणी स्वात्मानन्दलविभूत ब्रह्माद्यानन्दसन्ततिः पराप्रच्छित्तिरूपा पश्यन्ति परदेवता मध्यमा वैखरीरूपा भक्तमानसंशिका कामेश्वर प्रारणायै कृतज्ञा कामपूजिता शृंगाररसम्पूर्णादिगाजालन्धरस्थिता कोट्यानपीडलया बिन्दुमण्डलवासिनी रहोयागक्रमाराध्यारहस्तर्पणतर्पिता सद्यप्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता षडङ्गदेवतायुक्ता षड्गुण्यपरिपूरिता नित्यक्लिन्ना निरुपमा निर्वाणसुखदायिनी नित्याषोडशिकारूपा श्रीकण्ठा अर्धशरीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूल प्रकृतिरव्यक्ता व्यक्ता व्यक्तस्वरूपिणी व्यापिनी विविधाकारा विद्या विद्यास्वरूपिणी महाकामेशनेन कुमुदाक्लादकौमुदी भक्तहार्दतमो भेदभानुमद्भानुसन्ततिः शिवदूती शिवाराध्या शिवमूर्तिशिवङ्करी शिवप्रिया शिवपराशिष्टेष्टा शिष्टपूजिता अप्रमेया सुप्रकाशा मनोवाचामगोचरा चित्यक्तिश्चेतनारूपा जडशक्तिज्जडात्मिका गायत्री व्याकृतिस्सन्ध्या द्विजवृद्धनिषेविता तत्वासना तत्त्वमयी पंचकोशान्तरस्थिता निश्चीम महिमा नित्ययौवना मदशालिनी मदगोर्नितरक्ताक्षी मदपाटलगण्डभूः
శాంపేయ కుసుమప్రియా కుశలాగోమలాకారా గురుగుళ్ళాకులేశ్వరి కులగుండాలయా కౌలమార్గ తత్పర సేవిత కుమారగరనాథాంబా పుష్టిక్ పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి ప్రణయనాలోలాక్షి కమరూపిణి మాలిని అంశిని మాతామలయా జలవాసిని సుముఖీ నలిని శుభ్రో శోభనా సురనాయిక కాళకంఠీ కాంతమతే క్షోభిణి సూక్ష్మరూపిణి వజ్రేశ్వరీ వామదేవి వయోస్తా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధ విద్యా సిద్ధ మాతాహిష్విని విశుద్ధ చక్ర నిలయా రక్తవర్ణాత్రిలోచన తత్వాంగాది ప్రహరణావదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్మస్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృదా డాకినీశ్వరి అనాహదాబ్జనిలయా శ్యామాభావదనద్వయా సంష్టోద్గలాక్షమాలాధిధరా రుధిర సంస్థిత కాళరాత్యాతిశక్యోగవృతా స్నిగ్ధౌదన ప్రియా మహావీరేంద్ర వరదారాకిణ్యంబాస్వరూపిణి మణిపూరాబ్జనిలయా వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోభే దాడామర్యాది విరావృత రక్తవర్ణామాం సనిష్ఠా గుడాన్న ప్రీతమానస సమస్త భక్త జగదాలాకిణ్యంబాస్వరూపిణి స్వాధిష్టానాంబు జగదాధితర్భక్త మనోహర శూలాధ్యాయుధ సంపన్నాపీతవర్ణాదిగర్విత మేధోనిష్టామధిప్రీతాబంధిన్ వ్యాధి సమన్విత మధ్యన్నాసక్త హృదయాకాకిని రూపధారిణి మూలాధారాంబుజారుఢా పంచవక్త్రాస్థిత స్థిత అంకుశాది ప్రహరణావరతాది నిసేవిత ఉద్గోధనాసక్తజిత్తాసాకిణ్యంబాస్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జనలయా శుక్లవర్ణాషడానన మధ్యా సంస్థాం సవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రసికాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభిత సర్వాయుధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోదర ప్రీతచిత్తాయాకిణ్యంబాస్వరూపిణి స్వాహా స్వధర్మ ధర్మేధా శృతి స్మృతిరుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తన కులోమజార్చితా బంధువోచనీ బర్బరాలక విమర్శరూపిణి విద్యాదాది జగత్ప్రసూ సర్వవ్యాధి ప్రశమనే సర్వమృత్యునివారిణి అగ్రగణ్యాధింధ్యరూపా కలికల్మశనాశిని కాత్యాయనీ కాళహంధ్రీ కమలాక్షని సేవిత తాంబూలపూరితముఖీ దాడిమే కుసుమప్రభ మృగాక్షీ మోహిని ముఖ్యా మృడాని మిత్రరూపిణి నిత్యతృప్తా భక్తనిధర్నియంత్రే నిఖిలేశ్వరి మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిని పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞాన ఘనరూపిణి మాధ్వీబాణాల సామత్తా మాతృకా వర్ణరూపిణి మహాకైలాస నిలయా మృణాల మృదుదోర్లద మహనీయాదయామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటిక కటాక్షకింకరీ భూతకమలా కోటిసేవిత శిరస్థితా చంద్రనిభా బాలస్తేంద్రధనుప్రభ హృదయస్థార విప్రఖ్యా త్రికోణాంతరదీపిక దాక్షాయిణీ దైత్యంత్రీ దక్ష యజ్ఞవినాశిని తరాందోళిత దీర్ఘాక్షేధరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గురణి దీర్ఘోమాత గోజన్మభూ దేవీ శ్రీదండ నీతిస్థాదరః కాశరూపిణి ప్రతిఫలముఖ్యరాకాం తదితి మండల పూజిత కళాత్మికా కళానాథా కావ్య లాభ వినోదిని సజామరర్మావాణి సవ్యదక్షిణ సేవిత ఆదిశిఖర మేఘాత్మా పరమా భావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లీంకారే కేవలాదుష్ట్యా కైవల్య పదదాగిని త్రిపురాత్ర జగద్వంద్యా త్రిమూర్తి శ్రితశేశ్వరి త్రయక్షరీ దివ్య గంధాఢ్యా సింధూర తిలకాంకిత ఉమాశైలేంద్ర ధనయా గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా భగధీశ్వరి జ్ఞానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞాన విగ్రహ సంవేద్యా సత్యానందస్వరూపిణి లోపాముద్రార్చితా లీలాకుప్త బ్రహ్మాండమండల అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్యా యోగానందా యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా ప్రతిష్ఠా సదసద్రూపధారిణి అష్టమూర్తిర్యాజైత్రీ లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూపాద్వైతా ద్వైతవర్జిత అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైకస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందాబలి ప్రియా భాషారూపా భగత్సైనా భావా భావివర్జిత సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతి రాజరాజేశ్వరీ రాజ్యదాయిని రాజ్యల్లవ రాజ్యత్రుభా రాజపీఠ నివేశిత నిజాస్థిత రాజ్యలక్ష్మీ కోశనాథాజురంగబలేశ్వరి దీక్షితా దైత్య శమని సర్వలోకవశంకరి సర్వాబ్ధదాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి దేశకాలా పరిచ్ఛన్నా సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా నృత్యరూపిణి సర్వోపాధి నిర్ముక్త సదా శివపతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణి కులోత్తీర్ణాభకారాధ్యామాగా మధుమతీమహి గణాంబాగుష్టికారాధ్యా కోమలాంగీ గురుప్రియా స్వతంత్రా సర్వతంత్రేషి దక్షిణామూర్తిరూపిణి సనకాది సమారాధ్యా శివజ్ఞానప్రదాయిని
చిత్కాలానంద కలిగా ప్రేమ రూపా ప్రియంకరి నామపారాయణ ప్రీతానంది విద్యానటేశ్వరి విద్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్యప్రయాలయకరీ లజ్జారం భాతివందిత భవదావసుదావృష్టిక్పాపారణ్యతవానల సౌద్భాగ్యదులవాతులాజరాధ్వాంతర్విప్రభ భాగ్యాబ్దిచంద్రికా భక్త చిత్తకేకి ఘనా ఘన రోగపర్వత దంభో నిర్మృత్యుదారుకుఠారిక మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాసన అపర్ణా చండికా దండముండాసుర నిషూధిని క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదాత్రి శుభగా త్రయంబికా త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధాదిపా పుష్పనిభాత్పతి ఓజోవతీత్యుతిరాయజ్ఞ రూపా ప్రియవ్రత దురారాధ్యా దురాదర్శా పాటలీ కుసుమప్రియ మహదేవేరునిలయా మందార కుసుమప్రియ వీరారాధ్యా విరాట్రూపా విరజా విశ్వదోముఖి ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్యా మంత్రిణీ న్యస్తరాధ్యధూ త్రిపురేశీ చైత్సైనా నిస్త్రే గుణ్యాపరాపర సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాగిణ కవర్ధనీ కళామాలా కామరూపిణి కళానిధిక్కావ్యకళారసజ్ఞా రసదేవతికి పుష్టావురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణ పరంజ్యోతిక్పరంధామ పరమాడత్పరాత్పర పాశహస్తాపాశహంతే పరమంత్ర వివేధిని మూర్తా నిత్యతృప్తాముని మానసాంసిక సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతి బ్రహ్మాణి బ్రహ్మజననీ బహురూపావతాప్సిత ప్రసవిత్వే ప్రచండాఖ్యా ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరీ ప్రాణదాత్రే పంచాశక్రీడరూపిణి విశృంఖలా యుక్తస్థా వీరమాతావయత్ప్రసూ ముకుందాముక్తి నిలయా మూల విగ్రహరూపిణి భావజ్ఞా భవ రోగజ్ఞే భవ చక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదారకీర్తివృత్తామోయి భవావర్ణరూపిణి జన్మ మృత్యుజరాగత్యజన విశ్రాంతిదాయిని సర్వోపరశ దుర్గోష్ఠ్యా శాంత్యతీతకళాత్మిక గంభీరాగరాంతస్థా కర్మితా గానలోలుప కల్పనారయితా కాష్ఠా కాంతా కాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్తా కామకేళీతరంగిద కనత్కనక దాటంకారీలా విగ్రహధారిణి అజాక్షయ నిర్ముక్తా ముక్తా క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ త్రయీత్రివర్గంలయా త్రిస్థా త్రిపురమాలిని నిరామయా నిరారంభా స్వాత్మా రామా సుధా స్మృతి సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణి ధర్మాధారాధనాధ్యక్షా ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాసా విద్రుమా భావైష్ణవి విష్ణురూపిణి అయోనివ్యో నిలయా కూటస్థా గుణరూపిణి వీరగోష్ఠీ ప్రియా వీరానైష్ణవ్యా నాదరూపిణి విజ్ఞానకల్నాకల్యా విదగ్ధ బైందవాసన తత్వాధికారత్వమయే తత్వమర్థస్వరూపిణి సమగాన ప్రియా సౌమ్యా సదా శివకుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థా సర్వాపత్తి నివారిణి స్వస్థా స్వభావ మధురా ధీరా ధీరసమర్చిత చైతన్యార్ఘ్య సమారాధ్యా చైతన్య కుసుమప్రియ సదోదితా సదాదుష్టా తరుణాదిత్యపాటల దక్షిణారాధ్యాధర స్మైరముఖాంబుజ గౌరిణీ కేవలాన్నర్ఘ్య కైవల్య పదదాగిని స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్కృత వైభవ మహేషీ మంగళాకృతి విశ్వమాతాదిగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణి ప్రగల్భాపర మోదారాపరా మోదామనోమయీ వ్యోమకేశీ విమానస్థావత్రిణి వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియా పంచప్రేతమంచాదిశాగిని పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతేశ్వర్యా శర్మదా శంభుమోహిని ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మిక బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళీ సుఖకరే స్వేషాఢ్యా సువాసిని సువాసన్యత్తన ప్రీతా శోభనా శుద్ధమానస బిందుదర్పణ సందుష్టా పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణి యోనిముద్రా త్రికండేశీ త్రిగుణాంబా త్రికోణగ అనఘాద్భుత చారిత్రా వాంఛితార్థప్రదాయిని అభ్యాసాతిశ యజ్ఞాదాశరధ్వాతీతరూపిణి అవ్యాసకరుణామూర్తిర్జ్ఞానధ్వాంతదీపిక ఆబాలగోప విదితా సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపురసుందరి శ్రీ శివాశివశక్త్యైక్యరూపిణీ లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సాహస్రగుం జగుః ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర కథనం నామ పక్కన పెట్టుండే అమ్మవారు కావాలని నాకు అందించినట్టుంది ఈ పుస్తకం. ఎందుకంటే ఆవిడ భక్తి ఆవిడ శ్రద్ధ ఈ పుస్తకంలో తెలిసిపోతుంది. ఎంత అద్భుతంగా రాశారంటే రెండోది అందరూ చేసే తప్పేంటంటే ఇక్కడ విశుక్ర ప్రాణ ఈ రెండు కాబట్టి అంటే అమ్మవారి చరిత్రలో వచ్చేటప్పుడు ఎవరెవరిని సంహరించింది అనే ఉద్దేశం విశుక్రాంశంగా రెండు రివర్స్ లో ఇస్తారు ప్రతి చోట. ఓం ఘోరాగీ నమః, ఓం మహాఘోరాగీ నమః, ఓం మహామాయాగీ నమః, ఓం వార్తాళ్యై నమః,
ఓం జగదీశ్వర్యై నమః. ఓం అంధే అంధిన్యై నమః. ఓం రుంధే రుంధిన్యై నమః. ఓం జంభే జంభిన్యై నమః. ఓం మోహే మోహిన్యై నమః. ఓం స్తంభే స్తంభిన్యై నమః. ఓం దేవేశ్యై నమః. ఓం శత్రునాశిన్యై నమః. ఓం అష్టభుజాయై నమః. ఓం చతుర్హస్తాయై నమః. ఓం ఉన్మత్త భైరవాంగస్థాయై నమః. ఓం కపిలలోచనాయై నమః. ఓం పంచమ్యై నమః. ఓం లోకేశ్యై నమః. ఓం నీలమణిప్రభాయై నమః. ఓం అంజనాద్రిప్రతీకాశాయై నమః. ఓం సింహారుఢాయై నమః. ఓం త్రిలోచనాయై నమః. ఓం శ్యామలాయై నమః. ఓం పరమాయై నమః. ఓం ఈశ్వరి ఈశాన్యై నమః. ఓం నీలాయై నమః. ఓం ఇందీవర సన్నిభాగై నమః. ఓం ఘనస్థల సమోపేతాయై నమః. ఓం కపిలాయై నమః. ఓం కళాత్మికాయై నమః. ఓం అంబికాయై నమః. ఓం జగద్ధారిణ్యై నమః. ఓం భక్తోపద్రవనాశిన్యై నమః. ఓం సగుణాయై నమః. ఓం నిష్కలాయై నమః. ఓం విద్యాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం విశ్వశంకర్యై నమః. ఓం మహారూపాయై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మహేంద్రితాయై నమః. ఓం విశ్వవ్యాపిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం పశూనాం అభయంకర్త్రే నమః. ఓం కాళికాయై నమః. ఓం భయదాయై నమః. ఓం బలిమాంసమహాప్రియాయై నమః. ఓం జయభైరవ్యై నమః. ఓం కృష్ణాంగాయై నమః. ఓం పరమేశ్వర వల్లభాయై నమః. ఓం సుధాయై నమః. ఓం స్తుత్యై నమః. ఓం సురేశాన్యై నమః. ఓం బ్రహ్మాది వరదాయిన్యై నమః. ఓం స్వరూపిణ్యై నమః. ఓం సురాణాం అభయప్రదాయై నమః. ఓం వరాహదేవ సంభూతాయై నమః. ఓం శ్రోణీవారాలసే నమః. ఓం క్రోధిన్యై నమః. ఓం నీలాస్యాయై నమః. ఓం శుభదాయై నమః. ఓం అశుభవారిణ్యై నమః. ఓం శత్రూణాం వాక్స్తంభనకారిణ్యై నమః. ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః. ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః. ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః. ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః. ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః. ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః. ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః. ఓం సర్వశత్రుక్షయంకర్యై నమః. ఓం సర్వశత్రు సాధనకారిణ్యై నమః. ఓం సర్వశత్రు విద్వేషణకారిణ్యై నమః. ఓం భైరవీ ప్రియాయై నమః. ఓం మంత్రాత్మికాయై నమః. ఓం యంత్రరూపాయై నమః. ఓం తంత్రరూపిణ్యై నమః. ఓం పీఠాత్మికాయై నమః. ఓం దేవదేవ్యై నమః. ఓం శ్రేయస్కర్యై నమః. ఓం సింధితార్థప్రదాయిన్యై నమః. ఓం భక్తాలక్ష్మీ వినాశిన్యై నమః. ఓం సంపత్ప్రదాయై నమః. ఓం సౌఖ్యకారిణ్యై నమః. ఓం బాహువారిణ్యై నమః. ఓం స్వప్నవారాఖ్యై నమః. ఓం భగవత్యై నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం సర్వారాధ్యాయై నమః. ఓం సర్వమయాయై నమః. ఓం సర్వలోకాత్మికాయై నమః. ఓం మహిషాసనాయై నమః. ఓం బృహద్వారాఖ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ రాజరాజేశ్వరి. ఓం ధూపం కర్తమేన ప్రజాభూత మయి సంభవ కర్తమా ధూపోయం ప్రతిగృహ్యతాం ధూరసి ధురధువంతం ధుర్వదంయోస్మాన్ ధురసింధోర్వయం వయం ధూర్వామః. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపిణీ వారాహీ పరదేవతాయై నమో నమః. శ్యామలా పరదేవతాయై నమో నమః. లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమో నమః. నవదుర్గా స్వరూపిణ్యై నమో నమః. యథాశక్తి ధూపమాగ్రాపయామి. ఒకసారి అందరికీ అట్లా చూపించండి అమ్మా. అమ్మా అందరూ ఆ ధూపాన్ని అమ్మవారికి ఎత్తండి. ధూపం సమర్పయామి. గీతవ సమే గృహే నిజదేవీం మాతరం శ్రీం వాసై మే కులే ప్రత్యక్ష దీపం దర్శయామి. సామ్రాజ్యం భోజ్యం అందరూ అమ్మవారికి అర్థం కట్ట అందరికీ అమ్మవారికి అర్థం మీరు అద్దుకోండి.
हर नमः पार्वतीपतये हर हर महादेव हर। माता महारानी की जय, वाराही माता की जय। नानोस्माकं बोध्यविदा तनूनां कुशलादिदगुं सहवानमुग्रमट्टिगुं भूयेवो अञ्जुरितात्यग्निः रत्नासि गमेभ्यो ध्वरेषु जनात्तौ दानव्यतिरस्ति पाञ्चरेम नागस्य पुष्पमपि संवसानो वैष्णवीं लोकहिमादयन्ताम् आद्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। सहस्रपरमा देवी शतमूला शताङ्कुरा सर्वगुं हरतु मे पापम् दुर्वादुस्तनाशिनी काण्डात् प्रदोहं ते परजपरि एवानो दूर्वे प्रथम सहस्रेण शतेन च शतेन प्रथमोऽसि सहस्रेण विरोहसि अस्यास्ते देवीस्तके विधीमः हविषा वयम् अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा शिरसा धारयिष्यामि रक्षस्वमां पदे पदे। ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः। अन्तःकरति भूत्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदा ज्योतिषमृतं ब्रह्म भूमण्डनाथा च संकेता समयेश्वरी तथा समय संकेता वाराही पोत्रिणी शिवा तथा अरिघ्नी भूमि रूपेण कुरु मे शत्रुनाशनम्। ओम श्री महालक्ष्मी महाकाली महासरस्वती स्वरूपिणी वाराही परदेवता श्यामला परदेवता श्रीचक्रनगर साम्राज्ञी ललिता परा भट्टारिका राजराजेश्वरी देव्यै नमो नमः। तवदीयवादारविन्दयोः सुवर्णदिव्य मंत्रपुष्पाक्षतां समर्पयामि। కళ్ళకు దువ్వని అమ్మవారి దగ్గర వేయండి. తర్వాత మళ్ళీ అక్షతలు తీసుకొని 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కానీ బబాని జన్మహం ద్రక్పదాని జా లేకపోతే అక్షతలు పూలుంటే పూలు ఏవైతే అవి యాని కానీ బాబాని జన్మహం ద్రక్పదాని జా అని దాని పునశ్చండి ప్రదక్షిణ పదే పదే అపోహం బాబగన్మహం బాబాత్మ బాబద్వివాహ రాగిమాం కృపయా దేవశరణా గృహవత్సల అంగధాసనం నాస్తి త్వమే శరణం తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర రక్ష రక్ష మహేశ్వరి ఆత్మ ప్రదక్ష నమస్కారాన్ని సమర్పయామి. అవి కూడా అమ్మవారి దగ్గర వేయండి. తర్వాత అందరూ కూర్చోండి. ఆరోహయామి సమస్త రాజవచార భక్త్యవచార విష్ణువచార స్థితవచార పూజాం సమర్పయామి. ఈశ్వరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే అనయా ధ్యాన ఆవాహనాది శ్రీసూక్త విధానేన లలితా సహస్రనామ వారాహి అష్టోత్తర నామ పూజయా చ అవసర నైవేద్యా చ భగవతి సర్వదేవాత్మకః శ్రీ మహాలక్ష్మి महाकाली महासरस्वती राजराजेश्वरी कनकदुर्गांबिका ललिता त्रिपुर सुंदरी वासवी कन्यका परमेश्वरी स्वरूपिणी वाराही परदेवता सुप्रीता सुप्रसन्न वरदा भवतु। నీళ్లు వేసుకొని అమ్మవారికి చూపించి నీళ్లు 12 రోజులు పెట్టేయండి. అక్షతలు అమ్మవారి దగ్గర వేయండి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వ క్షమస్వ మహేశ్వరి. సర్వ అపరాధాన్ క్షమ్యత. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు లోకస్య కళ్యాణమస్తు విశ్వస్య శాంతిరస్తు సర్వే జనాః సుఖినో భవంతు లోకా సమస్తాః సుఖినో భవంతు. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీమాత్రే నమః. వారాహి ఉత్సవాలని అత్యంత వైభవంగా శ్రీ కైవల్యాకృతి సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ
కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్విఘ్నంగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అమ్మవారికి అనుగ్రహం భక్తులందరికీ పంచడానికని చెప్పి శ్రీ కైవల్యాకృతి సేవా సమితి గత 4 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను అత్యంత దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. అంతకుముందు ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఈ వారాహి ఉత్సవాలని కాశీయందు మొట్టమొదటిగా నిర్వహించి అక్కడి నుంచి కూడా ఈ వారాహి ఉత్సవాలని ప్రతి సంవత్సరం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారాహిమాత, శ్యామలామాత, లలితామాత 3 విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. మీరు చూస్తే కనుక మనకి నవరాత్రులు 4 నవరాత్రులు ఉంటాయి. వసంత నవరాత్రులు, శరద్ నవరాత్రులు అందరికీ తెలుసు. ఇంకొక 2 గుప్త నవరాత్రులు, శారదా నవరాత్రులు, అదేవిధంగా వారాహి నవరాత్రులు. ఈ వారాహి నవరాత్రులను ఆషాఢ మాసయందు భక్తి శ్రద్ధలతో మనం అంతా కూడా భక్తులంతా ఆచరిస్తూ ఉంటారు. అక్కడ పెట్టినటువంటి 3 విగ్రహాల్లో మధ్యలో ఉన్నటువంటి శక్తి లలితా త్రిపుర సుందరి, అలాగే అమ్మవారికి అటువైపు వారాహిదేవి, అమ్మవారికి ఇటువైపు ఉన్నటువంటి అమ్మవారి శ్యామలాదేవి. ముగురమ్మల మూలపటముగా ఇక్కడ కైవల్యాకృతి వారి ఆధ్వర్యంలో వారాహి ఉత్సవాలను చేస్తూ ఉన్నాము. మనకి అమ్మవారు భక్తులందరినీ రక్షించడానికి అనేక రూపాలని ధరించి మన ముందుకు వచ్చింది. అలాంటి ఒకానొక శక్తి వారాహిమాత. అమ్మవారు మధ్యలో ఉన్న లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవి ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క మంత్రశక్తి మంత్రిణీదేవి శ్యామలాదేవి. ఈ 2 కథలో మాత్రం యుద్ధంలో వచ్చి సైన్యానందరినీ కూడా అసుర సైన్యాన్ని మొత్తాన్ని నాశనాన్ని చేయడానికి వచ్చినటువంటి శక్తిగా వారాహిని చెప్తారు. కానీ ఈ ముగ్గురమ్మలు ఎక్కడున్నారంటే ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారని చెప్పి వేదం చెప్తూ ఉంటుంది. లలిత ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు అని చెప్పి 3 శక్తులు ఉంటాయి. అమ్మవారిని 3 శక్తులుగా కొలుస్తూ ఉంటాం. ఇచ్ఛాశక్తి లలితాదేవి అయితే మనం ఆలోచించేటటువంటి జ్ఞానశక్తి శ్యామలాదేవి. ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని క్రియగా మార్చి పని చేస్తాం. ఆ క్రియాశక్తి వారాహిదేవి. అంటే మన ఇంద్రియాలకు అధిపతి, ఇంద్రియాలతోనే మనం క్రియలు చేస్తూ ఉంటాం కాబట్టి మన ఇంద్రియాలకు అధిపతి వారాహిదేవి. మన ఇంద్రియాలు అంటే 5 సెన్సెస్ అంటూ ఉంటారు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ద్వారా శబ్దస్పర్శ రూప రసగంధములు అని చెప్పి 5టిని మనం బయటున్న ప్రకృతిలోంచి తీసుకొని మన యొక్క జీవుడు తరిస్తూ ఉంటాడు. అలాంటి ఈ యొక్క వారాహిదేవి ఇంద్రియ శక్తిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మన సైన్యాన్ని అన్నింటినీ నడిపిస్తూ ఉంటుంది. మన సైన్యమే మన ఇంద్రియములు. ఈ సైన్యం అంతా నడవాలంటే ఆవిడ చేతిలో ఉంది. మనం ఈ యొక్క సెన్సెస్ ద్వారా మనం ఏమి అనుభవిస్తున్నాం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే. ఆలోచనల ద్వారా ఏమి అనుభవిస్తున్నామన్నా సరే అదంతా కూడా శ్యామలామాత యొక్క శక్తి. ఈ 2టికి మూల కారణం ఆత్మశక్తి ఏదైతే ఉందో ఆవిడ లలితాదేవి. ఆ విధంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా ముగురమ్మలు ఇక్కడ వేయించేసి సేవలు పొందుతూ ఉన్నారు. ఇక వరాహవదనంతో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే అమ్మవారు ఒక చేతిలో హలము, ముసలము రోకలిని పట్టుకొని ఉంటుంది, ఒక చేతిలో హలమును, నాగలిని ధరించి ఉంటుంది. ఈ 2 అలాగే అభయహస్తము, వరదహస్తము, ఈ 4 హస్తముల్లో 4టిని ధరించి ఉంటుంది. అందులో హలము ఎందుకంటే మనం బతికేదే ఆహారం తీసుకొని బతుకుతూ ఉంటాం కాబట్టి ఆ ఆహారానికి తీసుకోవడానికి ఏదైతే కావాలో ఆ శక్తిగా అమ్మవారు ఆ 2 ఆయుధాలుగా ధరించి ఉంటుంది. భూమిని దున్నడానికి హలము, నాగలి. దాని తర్వాత మనం ధాన్యం తయారైన తర్వాత దాన్ని మార్చుకొని మనం స్వీకరించాలంటే రోకలు పెట్టి దున్నాలి. దున్నిన తర్వాత దాన్ని మనం కనుక కొడితే తప్ప మనకి ధాన్యం బియ్యంగా రావు. కాబట్టి ఈ విధంగా నాగలి, అదేవిధంగా రోకలిని అమ్మవారు ధరించి ఉంటుంది. ఆ 2 ఆయుధాలతోనే అనేక రకమైన అసురులను సంహారం చేసింది కూడా అమ్మవారు. అదేవిధంగా అభయహస్తాన్ని, వరదహస్తాన్ని ధరించి ఉంటుంది. నా భక్తులు ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారందరికీ నా అభయం ఉంటుందని చెప్పి అభయాన్ని ఇస్తూ, అదేవిధంగా మనకి అనేక రకమైన వరాలు ఇవ్వడానికి వరద హస్తాన్ని ధరించి అమ్మవారు మన ముందు ఉంటుంది. ఇంకొక 2 హస్తాల్లో అమ్మవారు చూస్తే కనుక శంఖం, చక్రం ధరించి ఉంటుంది. వరాహ అవతారం అందరికీ తెలిసిందే, విష్ణు అవతారం. ఆవిడ యొక్క శక్తిగా ఆ వరాహ అవతారంలో ఉన్న ఆయనలో ఉన్న శక్తినే వారాహిదేవి అంటూ ఉంటారు. కాబట్టి శంఖం, చక్రాన్ని కూడా ఆ యొక్క విష్ణు అంశగా అమ్మవారు ధరించి ఉంటుంది. ఈ విధాలుగా ఆయుధాలు ధరించి అమ్మవారందరూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. వారాహి పూజ ఎవరైతే చేస్తారో వారికి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలు వస్తాయి. అదేవిధంగా ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే సొంత ఇల్లు లేదో వాళ్ళంతా కనుక ఈవిడికి భూమికి అధిపతిరాలు కాబట్టి ఎవరైతే ఈవిడ యొక్క ఆరాధన చేస్తారో వారందరికీ సొంత గృహాన్ని కట్టుకునేటువంటి యోగ్యం ఆవిడ కల్పిస్తుంది. మంచి భూమిని మనకి అందిస్తుంది. మంచిగా కుటుంబంతో ఐకమత్యంతో చక్కగా బతకడానికి ఆవిడ్ని పట్టుకుంటే కనుక ఆ శక్తి నడిపిస్తూ ఉంటుంది.
ఏ విధమైన కలహాలు లేకుండా మనల్ని రక్షిస్తూ మనల్ని ముందుకు నడిపించేటువంటి గొప్ప శక్తి వారాహిదేవి. అలాంటి శక్తిని మనమంతా కూడా ఈ 9 రోజుల పాటు అత్యంత వైభవంగా చేస్తూ ఉన్నాం కుంకుమార్చనల ద్వారా. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి విచ్చేసి భక్తులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.